హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. స్నిగ్ధ, వెళ్తాన్లే, ఇక్కడ నువ్వు ఉండమన్నా నేనేమి ఉండను, మమ్మీ పిలవమని చెప్పింది కాబట్టే వచ్చాను అని అంటుంది. శౌర్య, నిన్ను వెళ్ళమని చెప్తున్నా కదా, వెళ్ళు అంటే తన భుజాలు పట్టుకొని రూమ్ బయటకు తోసి తలుపు గడియ వేస్తాడు. స్నిగ్ధ కోపంగా, నీకన్నా ఆ టైగరే బెటర్ అంటూ తలుపును కాలుతో తన్ని వెళ్ళిపోతుంది. స్నిగ్ధ ఒక్కటే రావడం చూసిన లక్ష్మి, బావని పిలుచుకురమ్మన్నాను కదా, బావ ఏడి అని అంది. స్నిగ్ధ తన భుజాలను రుద్దుకుంటూ, నేను వస్తాలే, నువ్వు వెళ్ళు అన్నాడు మమ్మీ అంది. లక్ష్మి, సరే నువ్వు స్నేహ దగ్గరికి వెళ్ళు అని గంధప్ నలుగు కోసం స్నేహాన్ని రెడీ చేస్తూ ఉంటారు. కాసేపటికి శౌర్య వస్తాడు. శౌర్యాన్ని కూర్చోబెట్టి నూనెతో నలుగు పెడతారు. ప్రకాష్, భార్గవి, సాయి వస్తారు. శౌర్య సాయిని విష్ చేస్తాడు. భార్గవి ప్రకాష్లను పలకరించుకుంటాడు. అందరూ నలుగు పెట్టేసిన తర్వాత శౌర్యాన్ని మంగళ స్నానానికి తీసుకుని వెళ్తారు. శౌర్య వచ్చేసరికి స్నేహకి గంధపు నలుగులు పెట్టి అందరికీ తాంబూలాలు ఇప్పిస్తుంటారు. తర్వాత శౌర్యాన్ని కూర్చోబెట్టి గంధపు నలుగు పెడుతూ ఉంటారు. సుబ్బరామయ్య, రఘు, వాసులు పెళ్లి పనులతో హడావుడిగా ఉంటారు. స్నిగ్ధ గంధపు గిన్నెను తీసుకుని, నానమ్మ, నేను బావకు నలుగు పెట్టేదా అని అంటుంది. సుచిత్ర, నువ్వేంటే వాడికి నలుగు పెట్టేది, వెళ్ళు అని అంది. కృష్ణవేణమ్మ, అదేదో ముచ్చట పడుతుంది, పెట్టని. స్నిగ్ధ కన్నింగా నవ్వుతూ, టైగర్, నా చెయ్యి నొప్పి పుట్టేలా పట్టుకొని బయటకు తోసావు కదా, ఇప్పుడు చూడు, దీనిలో కారం కలిపాను, ఇప్పుడు నీకు మండుతుంది మంట అని అనుకుంటూ గంధం తీసుకున్న చేతిని శౌర్య చెంప దగ్గరకు తీసుకుని వచ్చి పూయబోతుంటే, శౌర్య ఆగవే అంటూ తన చెయ్యి పట్టుకొని, దీనిలో ఏమైనా కలిపావా అని అంటాడు. స్నిగ్ధ తత్తరపడుతూ, నేనేమీ కలపలేదు బావా అని అంటుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి. శౌర్య నోర్ముయి అంటూ స్నిగ్ధ చేతిని గట్టిగా పట్టుకొని తన చేతిలో గంధపు గిన్నె కింద పడేస్తాడు. వీళ్ళు కాస్త చిన్నగా మాట్లాడుతున్నందువలన, పైగా బంధువుల మాటల కోలాహలంలో మిగతా వారికి వీళ్ళ మాటలు వినపడవు. కృష్ణవేణమ్మ, ఏమైందిరా, గంధం కింద పడేశావు అని అంది. శౌర్య ఏంటి చెప్పనా అంటూ కళ్ళు ఎగరేశాడు. స్నిగ్ధ, వద్దు బావా ప్లీజ్ అని తన చెవులు పట్టుకొని సారీ అంటుంది. శౌర్య, ఏమీ లేదులే అమ్మమ్మ, స్నిగ్ధ చేయి స్లిప్ అయ్యి గంధపు గిన్నె కింద పడింది అని అంటాడు. కృష్ణవేణమ్మ మనసులో, గంధం కింద పడింది, అప్సెకునమేమో అని అనుకుని, స్నిగ్ధ అక్కడ క్లీన్ చేయి అని అంది. స్నిగ్ధ రిలీఫ్ గా, సరేనానమ్మా అంటూ అక్కడ అంతా క్లీన్ చేస్తుంది. స్నిగ్ధ తన ఫోన్ తీసి జానకికి ఫోన్ చేస్తుంది. జానకి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు బంగారం అని అంటుంది. స్నిగ్ధ, ఏంటి జాను, ఏం చెప్పాలి, నలుగుకి ఇక్కడికి వచ్చేయమన్నాను కదా, ఇంకా రాలేదు ఏంటి, నలుగు కూడా ఫినిష్ అయినాయి, నేను మీకోసం చూస్తున్నాను, కనీసం లంచ్ కన్నా రాజాను అని ప్రేమగా కలుపుతుంది. జానకి, నువ్వు అలా తిడుతుంటే హాయిగా ఉంది బంగారం, శివ ప్రేమను తిరిగి పొందుతున్నంత ఫీల్ గా ఉంటుంది అని అనుకుంటూ స్నిగ్ధ తొలిసారిగా జానకిని జాను అని పిలిచింది గుర్తు చేసుకుంటుంది. ఒకరోజు స్నిగ్ధ ఆర్ఫనేజ్ లో ఉన్న జానకి వాళ్ళ రూమ్ లో కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని, ఆంటీ, అంకుల్ మిమ్మల్ని ఏమని పిలిచేవారు అని అడుగుతుంది. జానకికి శివ జాను అని పిలవడం గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుతూ, జాను అని పిలిచేవాడ్రా అని అంది. స్నిగ్ధ సరదాగా, ఏ జాను, ఏంటి కాఫీ అడిగి ఎంతసేపు అయింది, భర్త అనే భయం ఉందా నీకు, హా, క్విక్ జాను, 5 minutes లో కాఫీ నా చేతిలో ఉండాలి అంటూ మ్యాన్లీగా చెప్తుంది. జానకికి శివ పిలుపు గుర్తుకు వచ్చి స్నిగ్ధ చెంపలను చేతిలోకి తీసుకొని నుదుటిని ముద్దు పెట్టుకొని, నువ్వు ఎప్పుడు జాను అనే పిలువు బంగారం అని అంది. స్నిగ్ధ, మీ కోరిక ఆమోదిస్తున్నాను జాను, అలాగే నీవు కూడా నన్ను బంగారం అనే పిలవాలి, ఓకేనా అని జానకిని హత్తుకుంటుంది. జానకి, తప్పకుండా బంగారం అని అంది. జాను, జాను అన్న స్నిగ్ధ పిలుపుకు ఆలోచన నుండి తేరుకొని, జానకి, చెప్పు బంగారం అని అంది. స్నిగ్ధ, లంచ్కి ఇంటికి రా జాను, నువ్వు అసలు ఎప్పుడు మా ఇంటికి రాలేదు, ఇప్పుడు వస్తున్నావు అంతే అని అంటుంది. జానకి
శశి అంకుల్ వాళ్ళు కూడా వస్తున్నారా, ఇప్పుడు నేరుగా మండపం దగ్గరికి వచ్చేస్తాం. ఈసారి ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను బంగారం. స్నిగ్ధ కామ్గా ఉండేసరికి జానకినే ప్లీజ్ మా బంగారం కదా అని అంది. స్నిగ్ధ సరే జాను త్వరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేస్తుంది. లంచ్ అయ్యాక కళ్యాణ మండపంకి వెళ్ళాలి కాబట్టి త్వరగా లంచ్ ఏర్పాట్లు చూడండి అని సుబ్బరామయ్య తొందర పెడుతుంటాడు. లంచ్ గార్డెన్ లో అరేంజ్ చేయడంతో అందరూ గార్డెన్ దగ్గరికి వెళ్తారు. శౌర్య సాయి మాట్లాడుకుంటూ లంచ్ చేస్తూ ఉంటారు. స్నేహ స్నిగ్ధాలు లంచ్ చేస్తుంటారు. స్నిగ్ధతో మాట్లాడుతున్న స్నేహ పెళ్లి కొడుకు ముస్తాబులో ఫేస్ అంతా లైట్ గా గంధంతో ఉండి నుదుటిన కుంకుమతో కళకళలాడుతూ ఉన్న శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. స్నిగ్ధ స్నేహ చూపు ఒకే వైపు ఉండటం చూసి అటువైపు చూసి అక్కడ శౌర్య సాయిలను చూసి కోపంగా స్నేహాన్ని కుదుపుతూ ఏంటక్క నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా మీ ఆయనకి సైట్ కొడుతున్నావా అని అంటుంది. స్నేహ నువ్వెందుకే ఎప్పుడు బావతో గొడవ పడుతూనే ఉంటావు అని అంది. స్నిగ్ధ అక్క నీకు తెలుసు కదా మళ్ళీ నన్ను అడుగుతున్నావా నేను గొడవ పడతానా? ఆ టైగర్నే ప్రతిసారి నన్ను కోపడుతుంటాడు. సర్లే మీకు మ్యారేజ్ అయ్యాకన్నా ఇక నా జోలికి రాడులే, నీతో రొమాన్స్ కే టైగర్ టైం సరిపోతుందిలే అని అంటుంది. స్నేహ ఛీ సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావే అంటూ స్నిగ్ధ చెవి పట్టుకుంటుంది. స్నిగ్ధ అక్క ప్లీజ్ చెవి నొప్పి వదలవా అని అంది. స్నేహ చెవి వదులుతుంది. స్నిగ్ధ స్నేహాలు లంచ్ చేయడం పూర్తి అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుని వస్తూ స్నిగ్ధ నిజమే కదక్కా, మీకు మ్యారేజ్ అయ్యాక నీకు గాని టైగర్ కానీ మేము కనిపిస్తామా? మీ రొమాన్స్ కు 24 అవర్స్ కూడా సరిపోవేమో అంటూ స్నేహ వైపు చూస్తుంది. స్నేహ కోపంగా చూస్తూ ఏయ్ నిన్ను అంటూ చెయ్యి ఎత్తి ముందుకు వస్తుంది. స్నిగ్ధ సారీ అక్క అంటూ స్నేహాన్ని చూస్తూ తనకు అందకుండా ముందుకు పరిగెట్టడం, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్ దగ్గరకు వస్తున్న శౌర్య సాయిలలో శౌర్యాన్ని గుద్దుకొని పడబోతుంటే శౌర్య తన్ని పడకుండా తన చేయి గట్టిగా పట్టుకొని ఆపుతాడు. స్నిగ్ధ భయంగా శౌర్యాన్ని చూస్తుంది. స్నేహ బావా అని అంటూ పిలుస్తూ ఉంది. శౌర్య చిరాగ్గానే స్నిగ్ధను సరిగ్గా నిలబెట్టి నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చుట్టూ జనాలు ఉన్నారు, భోజనాలు చేస్తున్నారు అని, లేదా ఇక్కడ పరుగులేంటి? ఛీ మెడిసిన్ చదువుతున్నావు, ఏమి లాభం, కామన్ సెన్స్ లేదు అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు. స్నిగ్ధ భయంగా చెంపపై చేయి పెట్టుకొని శౌర్యాన్ని చూస్తుంది. సాయి శౌర్య చేయి పట్టుకొని క్రిందకు దించుతూ రే శౌర్య ఆపురా, ఇప్పటిదాకా అన్న మాటలు చాలుతానని ఇక స్నిగ్ధాన్ని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అని స్నిగ్ధను నువ్వు లోపలికి వెళ్ళు స్నిగ్ధ, వీడి సంగతి నేను చూసుకుంటా అని అంటాడు. స్నిగ్ధ శౌర్యాన్ని భయంగా చూస్తూనే లోపలికి వెళ్ళిపోతుంది. సాయి శౌర్యాన్ని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి తీసుకుని వెళ్తాడు. స్నిగ్ధ తన చేతికి అంటుకుని ఉన్న అన్నం మెతుకులను చూసుకొని శౌర్య తిట్టింది గుర్తుకు వచ్చి శౌర్యాన్ని తిట్టుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. ఆర్ఫనేజ్ నుండి జానకి, శశి, గిరీలు స్నేహ శౌర్యాల పెళ్లికి కారులో బయలుదేరతారు. శశి డ్రైవ్ చేస్తుంటే జానకి, గిరీలు వెనుక సీట్లో కూర్చుంటారు. జానకి గిరి ఈ పెళ్ళైపోయాక మంచిలో చూసుకొని స్నిగ్ధ శశిల పెళ్లి గురించి మా రఘుబావతో ఒకసారి మాట్లాడు అని అంది. శశి ఈ మాటలు విని ఏమీ మాట్లాడు, కామ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. జానకి ఏమి శశి నువ్వేమి మాట్లాడవు, స్నిగ్ధాన్ని చేసుకోవడం నీకిష్టం లేదా అని అంది. శశి నా ఇష్టం కాదు ఆంటీ, స్నిగ్ధ ఇష్టం, తన చదువు కంప్లీట్ కాకుండా తను పెళ్లికి ఒప్పుకోదు అని అంటాడు. గిరి ఇప్పుడే పెళ్లి చేద్దామని కాదురా, ఒక మాట అడిగి పెట్టుంటే బాగుంటుంది శశి, తన చదువు కంప్లీట్ అయ్యాకనే పెళ్లి పెట్టుకుంటాం సరేనా అని అంటాడు. శశి మీ ఇష్టం డాడీ, కానీ స్నిగ్ధకి ఇష్టం లేకపోతే మా ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది, అది మనసులో పెట్టుకోండి అని అన్నాడు. జాను ఒక పని చేద్దాం గిరి, నేను శశిని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టమో లేదో కనుక్కుంటా, తర్వాత నువ్వు మీ మిసెస్ వెళ్ళి మా లక్ష్మి అక్క బావలతో మాట్లాడండి అని అంటుంది. శశి ఇది బెస్ట్ ఆంటీ, ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే మీతో ఖచ్చితంగా చెప్తుంది, ఒకవేళ తను నో చెబితే మాత్రం మీరు తన్ని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం మాత్రం చేయవద్దు అని చెప్తాడు. మీ ఫ్రెండ్ని ఏమీ బలవంతం పెట్టం, తను మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతేనే పెళ్లి జరిపిస్తాను అని అంటాడు. శశి నవ్వుతూ థ్యాంక్స్ డాడీ. కళ్యాణ మండపం రావడంతో శశి కారు ఆపుతాడు. శశి, గిరి
జానకి ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. జానకి కళ్ళు స్నిగ్ధ కోసం వెతుకుతూ ఉంటాయి. కానీ తను కనబడదు. సుబ్బరామయ్య వచ్చి వీళ్ళని రిసీవ్ చేసుకుని కూర్చోమంటాడు. మండపం పైన శౌర్య కూర్చొని పురోహితుడు చెప్పినట్లు పూజలు చేస్తూ ఉంటాడు. ముగ్గురు కూర్చుంటారు. జానకి స్నిగ్ధ ఎక్కడా కనిపించడం లేదు. నేను మీకోసం వెయిట్ చేస్తున్నా, త్వరగా రండి అని చెప్పి ఇప్పుడేంటి తను అసలు ఈ దరిదాపుల్లోనే లేదు అని అంటుంది. గిరి ఫోన్ చేయి జాను అని అంటాడు. జానకి ఫోన్ చేస్తుంది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. గిరి, నా మనసుకు ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది అని అంది. శశి, ఆంటీ మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. తను ఇంటి దగ్గర ఫోన్ మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళ అక్క దగ్గర ఉన్నట్లుంది. మీరు వచ్చినట్లు తెలియదు కదా, తెలిస్తే పరుగున మీ దగ్గరికి వస్తుంది అని అంటాడు. జానకి, అవునులే, కాసేపటికి పురోహితుడు పెళ్లి కూతురు తీసుకుని రమ్మని చెప్తారు. జానకి వాళ్ళు అటువైపు చూస్తారు. పెళ్లి కూతుర్ని చూసి ముగ్గురు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. జానకి తన కళ్ళు అన్నీ నేల రాలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఏమి చేయలేక నిస్సహాయంగా పెళ్లి కూతురుగా వచ్చి శౌర్య ఎదురుగా కూర్చుంటున్న స్నిగ్ధాని చూస్తూ ఉంటుంది. కొన్ని గంటల ముందు సుబ్బరామయ్య ఇంటి దగ్గర లంచ్ అయ్యాక బంధువులంతా సుమోలో కళ్యాణ మండపం బయలుదేరతారు. ఇంటి దగ్గర మిగతా వాళ్ళు కారులో బయలుదేరాలని రెడీ అవుతూ ఉంటారు. సుబ్బరామయ్య కృష్ణవేణి కారులో, సుచిత్ర ఒక కారులో కూర్చుంటూ, సుచిత్ర అక్కడ లక్ష్మితో స్నేహాన్ని మాతో పంపించు లక్ష్మి, శౌర్య మీ కారులో వస్తాడు అని అంటుంది. లక్ష్మి, కోడల్ని ఇప్పుడే వదలలేకపోతున్నావా వదినా అంటూ స్నిగ్ధతో స్నేహాన్ని తీసుకుని రా స్నిగ్ధ, అత్తయ్య వాళ్ళతో వెళ్తుంది అని అంటుంది. స్నిగ్ధ రివ్వుమంటూ లోపలికి వెళ్తుంది. శౌర్య, రఘు, లక్ష్మీలు అక్కడే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారు. కాసేపటికి శౌర్య విసుగ్గా, ఏంటత్తయ్యా అసలు ఇది, లోపలికి పోయి స్నేహాన్ని తీసుకొని రావడానికి ఇంతసేపా అని అంటుండగా స్నిగ్ధ ఆయాసపడుతూ పరుగున వస్తూ కనబడుతుంది. శౌర్యకు స్నిగ్ధను చూడగానే మనస్సు కీడును శంకిస్తూ స్నిగ్ధ దగ్గరికి వెళ్ళి, స్నేహ ఎక్కడ స్నిగ్ధ అని అన్నాడు. స్నిగ్ధ భయంగా శౌర్యాన్ని చూస్తూ బావా బావా అని అంటుంది. శౌర్య, ఏమైంది, స్నేహ ఇంకా రెడీ అవ్వలేదా అని అంటాడు. కారులో కూర్చున్న సుచిత్ర వాళ్ళు స్నిగ్ధ ఏం చెబుతుందా అని చూస్తూ ఉంటారు. స్నిగ్ధ ఏమీ చెప్పక భయంగా చూస్తుంటుంది. టెన్షన్తో తనకు చెమటలు పడుతూ ఉంటుంది. లక్ష్మి, నేను వెళ్ళి చూసొస్తాలే శౌర్య, నువ్వు వెళ్ళి కారులో కూర్చో అని వెళ్ళబోతుంటే స్నిగ్ధ, మమ్మీ అక్క లోపల లేదు అని అంటుంది. అందరూ ఆశ్చర్యంగా స్నిగ్ధాన్ని చూస్తుంటారు. లక్ష్మి, వాష్రూమ్కి వెళ్ళి ఉంటుందిలే స్నిగ్ధ, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని అంటుంది. స్నిగ్ధ, మమ్మీ నేను అంతా వెతికాను, తను ఎక్కడా లేదు అని అంటుంది. సుబ్బరామయ్య, కృష్ణవేడమ్మ, సుచిత్ర, వాసులు కంగారుగా కారు దిగి స్నిగ్ధ దగ్గరికి వస్తారు. స్నిగ్ధ భయంగా ఈ లెటర్ తన రూమ్లో ఉంది అంటూ లెటర్ని ఇస్తుంది. సుబ్బరామయ్య లెటర్ని అందుకొని లోపలికి వెళ్దాం పదండి, 5 నిమిషాల్లో అందరూ హాల్లో ఉంటారు. శౌర్య చేతులు కట్టుకొని నిలబడి ఉంటే స్నిగ్ధ టెన్షన్గా నిలబడి సుబ్బరామయ్యని చూస్తూ ఉంటుంది. మిగతా అందరు కూర్చుని ఉంటారు. సుబ్బరామయ్య లెటర్ని స్నిగ్ధకి ఇచ్చి చదువు అని అంటారు. స్నిగ్ధ లెటర్ చదువుతుంది. లెటర్లో నానమ్మ, తాతయ్య, మమ్మీ, డాడీ, అత్తయ్య, మామయ్య, ముఖ్యంగా బావ, మీరందరూ నన్ను క్షమించండి. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడుగుతుంది రాక్షసి అని తిట్టుకున్నా పర్వాలేదు. నాకు బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు సాయి అంటే ఇష్టం. స్నిగ్ధ లెటర్ చదవటం ఆపి శౌర్యాన్ని చూస్తుంది. శౌర్య తలదించుకుంటాడు. తన ఫేస్ లో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో అని మనసులో అనుకుని తిరిగి లెటర్ చదవటం స్టార్ట్ చేస్తుంది. ఆ మాట చెప్పాలంటేనే నాకు భయమేసింది. పైగా మన ఫ్యామిలీ అందరూ మాకు పెళ్లి చెయ్యాలి అని నేను పుట్టక ముందు నుంచే కలలు కంటున్నారు. అందుకే ఎలాగోలా ఈ పెళ్లి చేసుకుందాంలే అని కామ్గా ఉండిపోయాను. కానీ పెళ్లి దగ్గరకు వస్తుంటే ఊపిరి కూడా ఆడనంత కష్టంగా ఉంది. 2 మనసులు కలిస్తేనే పెళ్లి, కానీ 2 మనుషులు కలిస్తే అది ఎప్పటికైనా విడిపోవలసిందే. నా మనసులో వేరొకరు చోటిచ్చి నేను బావను ఎలా హ్యాపీగా చూసుకోగలను, నేను ఎలా హ్యాపీగా ఉండగలను? అందుకే నేను సాయి పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోతున్నాము. మమ్మల్ని వెతికించే ప్రయత్నాలు చేయవద్దు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయండి. స్నిగ్ధ లెటర్ చదవటం పూర్తి చేసి అందరి వైపు చూస్తుంది. 1 నిమిషం అందరూ సైలెంట్గా ఉంటారు. సుచిత్ర ఎంత పని చేసింది, ఇది నా కొడుకు జీవితం నాశనం చేసింది. ముంగిలా ఉంటూనే నా కొంప ముంచింది.
అని అంటుంది. శౌర్య, అమ్మా, స్నేహాని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. తనకి ఈ పెళ్లి ఇష్టమా కాదా అని అడగకుండా నాతో పెళ్లి ఏర్పాట్లు చేయడం మన తప్పు అని అంటాడు. సుచిత్ర, మన తప్పేంటి, చిన్నప్పటి నుండి అనుకుంటున్నాం కదా అని అంటుండగా సుబ్బరామయ్య, ఇక ఆపు సుచిత్ర, ఎవరి తప్పో ఎవరి ఒప్పో ఇక అనవసరం. జరగవలసిన పెళ్లి గురించి ఆలోచిద్దాం. మండపం దగ్గర అందరూ వెయిట్ చేస్తుంటే మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. సుచిత్ర, పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరిపిస్తాం నాన్న అని అంటుంది. సుబ్బరామయ్య స్నిగ్ధ వైపు చూస్తాడు. స్నిగ్ధ, ఇదేంటి తాతయ్య నా వైపు చూస్తున్నాడు, నాకెందుకు కన్ను అదురుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటుండగా సుబ్బరామయ్య స్నిగ్ధానే పెళ్లి కూతురు అని అంటాడు. సుచిత్ర, నేను ఒప్పుకోను అని అంటుంది. సుబ్బరామయ్య తన మాట వినిపించుకోకుండా, శౌర్య, స్నిగ్ధ, మీరిద్దరు మాట్లాడుకొని 10 నిమిషాల్లో నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పాలి, వెళ్ళండి అని అంటాడు. శౌర్య స్నిగ్ధాలు వెళ్ళాక సుబ్బరామయ్య, సుచిత్ర, తను అనాథ అనే కదా, నీకు తన కోడల్ని చేసుకోవడం ఇష్టం లేదు, అసలు నువ్వు మా కన్న కూతురువే కాదు అని అనుకుంటే ఏం చేస్తావు అని అంటాడు. సుచిత్ర, నాన్న అని అంటుంది. సుబ్బరామయ్య, అవును, స్నిగ్ధాను అనాథ అంటే నేను నిన్ను కూతురుగా చూడను. సుచిత్ర, అది మాత్రమే కాదు నాన్న, దానివలన నేను నా కడుపులో బిడ్డను పోగొట్టుకున్నాను, తిరిగి మళ్ళీ నాకు పిల్లలు కూడా పుట్టలేదు. అదంతా దానివల్లనే. దాని మీద ఒక్క క్షణం ప్రేమ కలిగినందుకే నేను నా బిడ్డను కోల్పోయాను. ఇప్పుడు నా సర్వం శౌర్య, వాడి మీదనే నా పంచప్రాణాలు, వాణ్ణి పోగొట్టుకోలేను అని అంటుంది. సుబ్బరామయ్య, నీ కర్మకు దాన్ని ఎందుకే పావును చేస్తావు, అది రోజుల బిడ్డ, అది ఏం చేసింది అని అంటాడు. సుచిత్ర, ఏం చేసిందా, అది పైన రూమ్ లో గుక్క పెట్టి ఏడుస్తుంటే కింద ఎవరు కనపడకపోతే పాపం అనుకొని పైకి పరిగెత్తి స్లిప్ అయి పడిపోయా, అంటే దానివల్లనే కదా అని అంటుంది. సుబ్బరామయ్య మాట్లాడే లోపల వాసు అందుకొని, అది స్నిగ్ధ వల్ల కాదే, నీకు అప్పుడు చీర కట్టుకోవడం సరిగ్గా రాక కాళ్ల కింద జారి నీకు స్లిప్ అయింది. ఇన్ని సంవత్సరాలైనా ఆ ఇన్సిడెంట్ నే తలుచుకొని పాపం తన మీద ద్వేషం పెంచుకుంటూ వచ్చావు. ఇప్పుడు అదే మన ఇంటి పరువు కాపాడాల్సింది అని అంటాడు. సుబ్బరామయ్య, స్నిగ్ధ వల్ల శౌర్య ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు సుచిత్ర. పెళ్లిపీటల మీద శౌర్య పెళ్లి ఆగిపోతే మన పరువే కాదు, శౌర్యాన్ని కూడా పలు రకాలుగా మాట్లాడతారు అని అంటాడు. సుచిత్ర ఇక ఏమీ మాట్లాడలేక సరే అంటుంది. అందరూ హ్యాపీ అవుతారు. స్నిగ్ధ రూమ్ లోకి వెళ్తారు. ఇద్దరు కొద్ది నిమిషాల పాటు మౌనం తర్వాత మౌనం భగ్నం చేస్తూ, శౌర్య, ఈ పెళ్లి అని అంటుండగా స్నిగ్ధ, నాకు ఇష్టం లేదు బావా అని అంటుంది. శౌర్య, పెళ్లి ఇష్టం లేదా, నన్ను చేసుకోవడం ఇష్టం లేదా అని అంటాడు. స్నిగ్ధ, రెండూను అని అంది. శౌర్య, కానీ ఇప్పుడు మన కుటుంబం పరువు నీ చేతిలో ఉంది అని అంటాడు. స్నిగ్ధ, నా జీవితం ఈ పెళ్లిలో ఉంది అని అంది. శౌర్య ఒక్క నిమిషం మౌనంగా ఉంటాడు. తర్వాత ఫోన్ తీసుకుని బయటికి వెళ్లి తన అసిస్టెంట్ అయిన రవికి ఫోన్ చేసి మాట్లాడతాడు. స్నిగ్ధకు ఏమీ అర్థం కాకుండా నిలబడి నేల చూపులు చూస్తూ ఉంటుంది. కాసేపటికి శౌర్య లోపలికి వస్తాడు. స్నిగ్ధ శౌర్య వైపు చూస్తుంది. స్నిగ్ధ, నేను చెప్పింది జాగ్రత్తగా విను. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మన ఫ్యామిలీ పరువు ఇప్పుడు మన ఇద్దరి చేతుల్లో ఉంది, అందుకే మనం పెళ్లి చేసుకుందాం. స్నిగ్ధ మాట్లాడబోతే శౌర్య, నేను చెప్పేది పూర్తిగా విను అని అంటాడు. స్నిగ్ధ కామ్గా శౌర్యాన్ని చూస్తుంది. శౌర్య రవికి ఫోన్ చేసి మన ఇద్దరి పేరు మీద డైవర్స్ పేపర్స్ రెడీ చేసి తీసుకుని రమ్మన్నా, బట్ డైవర్స్ కి 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఈ 1 ఇయర్ నీకు ఒక గార్డియన్ గా, కేవలం బావగా మాత్రమే నీ బాధ్యత నేను తీసుకుంటాను. తరువాత నీ మనసుకు నచ్చిన వాడితో మన వాళ్ళందరినీ ఒప్పించి నేనే దగ్గర ఉండి పెళ్లి జరిపిస్తా అని అంటాడు. స్నిగ్ధ, మరి నువ్వు అని అంది. శౌర్య, నేను కూడా నా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నా గురించి నీకు అనవసరం అని అంటాడు. స్నిగ్ధ కాసేపు ఆలోచించి, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అంటుంది. శౌర్య, ఏంటి అని అన్నాడు. స్నిగ్ధ, నన్ను కోప్పడకూడదు, కొట్టకూడదు, ఇలా ఉండు అలా ఉండు అని రూల్స్ పెట్టకూడదు, పనిష్మెంట్ అని యోగా అని చెప్పకూడదు, నా ఫ్రెండ్స్ ని వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ అవమానించకూడదు. నేను అప్పుడప్పుడు మెడికల్ క్యాంపుకి విలేజెస్ కి వెళ్ళవలసి వస్తుంది, 2-3 డేస్ ఉండవలసి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ తో పార్టీలు, మూవీస్లకు నాకు అడ్డు చెప్పకూడదు అని అంటుంది. శౌర్య చేతులు కట్టుకొని
స్నిగ్ధను సూటిగా చూస్తూ అంతేనా, ఇంకేమైనా ఉందా అని అన్నాడు. స్నిగ్ధ హా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఆగుతుంది. శౌర్య ఏంటి అని అంటాడు. స్నిగ్ధ ఐఎమ్ నాట్ యువర్స్, దీన్ని మర్చిపోకూడదు. శౌర్య స్నిగ్ధను చూస్తూ ఓకే, నీ కండిషన్స్ అన్నీ ఒప్పుకుంటున్నా అని అక్కడి నుండి స్నిగ్ధ ఎదురుగా చైర్ లాక్కొని కూర్చొని నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అంటాడు. స్నిగ్ధ ఓకే, నా కండిషన్స్ కి ఒప్పుకున్నావుగా, నీ కండిషన్స్ చెప్పు అని అంది. శౌర్య నా పనులన్నీ నువ్వే చెయ్యాలి, నాకు కాఫీ ఇవ్వడం, వంట చేసి పెట్టడం, నా డ్రెస్సులు రెడీ చేసి పెట్టడం అని అంటాడు. స్నిగ్ధ నాకు వంట రాదు అని అంటుంది. శౌర్య నేర్చుకో, అది నాకు అనవసరం, నాకు సంబంధించిన పనులన్నీ నువ్వే చెయ్యాలి. నా ఆఫీస్ రూమ్లోకి నువ్వు ఎంటర్ అవ్వకూడదు, నా కోసం వచ్చే క్లయింట్స్ తో నువ్వు మిస్బిహేవ్ చేయకూడదు. శౌర్య ఫేమస్ లాయర్, సో క్లయింట్స్ ఎక్కువ మంది వస్తుంటారు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, కానీ ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అని చెప్పి వెళ్ళు. అండ్ ఫోన్ ఎప్పుడు అందుబాటులో పెట్టుకొని నీకు లేట్ అయినా రాలేకపోయినా ఇన్ఫార్మ్ చెయ్యాలి నాకు. నీ ఫ్రెండ్స్ నీ ఇష్టం, వాళ్ళెవరైనా వాళ్ళ జోలికి నేను రాను, బట్ హద్దులు మీరితే మాత్రం తాట తీస్తాను. స్నిగ్ధ భయంగా చూస్తుంటుంది. శౌర్య నీది కాదు హద్దులు, మీరిన వాళ్ళది అని అంటాడు. స్నిగ్ధ అయిపోయిందా అని అంటుంది. శౌర్య లాస్ట్ది ఉంది కదా, ఐఆమ్ ఆల్సో నాట్ యువర్స్, ఈ విషయం నువ్వు కూడా బాగా గుర్తుపెట్టుకో అని అంటాడు. స్నిగ్ధ అంటుంది. ఇద్దరు గదిలోంచి బయటకు వచ్చేలోగా డోర్ కొట్టిన శబ్దం వస్తుంది. శౌర్య తలుపు తీస్తే ఎదురుగ్గా రవి ఉంటాడు. శౌర్య తెచ్చావా అన్నాడు. రవి లోపలికి వచ్చి తన బ్యాగ్లోంచి పేపర్స్ తీసి శౌర్యకిస్తాడు. శౌర్య కాగితాలు తీసుకుని అన్ని సంతకాలు చేసి స్నిగ్ధకిస్తాడు. రవి ఏంటి సార్ ఇది, నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అన్నాడు. శౌర్య రవి హాల్లోకి వస్తూ అన్నీ నీకు తర్వాత చెప్తాను, ఈ డైవర్స్ విషయం ఎవ్వరికి చెప్పొద్దు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. స్నిగ్ధ ఆ కాగితాలు తీసి చూసుకొని డీప్ గా చదివి కాగితాలు దాచిపెట్టి బయటకు వస్తుంది. సుబ్బరామయ్య స్నిగ్ధ శౌర్యాలను దగ్గరికి పిలుస్తాడు. ఇద్దరు వెళ్లి సుబ్బరామయ్యకు ఇరుపక్కల మోకాళ్లపై కూర్చొని తాతయ్య అని అంటారు. స్నిగ్ధ గడ్డం పట్టుకొని శౌర్యాన్ని చేసుకొని నా పరువు కాపాడతావు కదమ్మా అని అన్నాడు. స్నిగ్ధ శౌర్యాన్ని చూస్తూ చేసుకుంటాను తాతయ్య అని అంది. నువ్వు శౌర్య అని అన్నాడు. శౌర్య మా అమ్మకి ఇష్టమైతే నాకు ఏ అభ్యంతరం లేదు తాతయ్య అని అంటాడు. సుచిత్ర తప్పక సుబ్బరామయ్యను చూసి నాకు ఇష్టమే శౌర్య, స్నిగ్ధాన్ని పెళ్లి చేసుకో అని అంది. శౌర్య ఓకే తాతయ్య, నేను స్నిగ్ధాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. మరి మన శౌర్య స్నిగ్ధాల మ్యారేజ్ జర్నీ నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.